మూడు పార్టీల ఓట్ల కొట్లాట బీజేపీ వాషింగ్ మిషన్ ఆడ బండాపితే ఫైన్ సారీ చెప్పిన సామ్లవారు రంజాన్ షాపింగ్ జోరు ముఖ్యమైన వార్తలు మస్తుగానే ఉన్నాయులా ముదాలు హెడ్లైన్ చూడుర్రి టక్క టక్క చెప్పుడే పక్క గెలుస్తారట 14 ఎంపీ సీట్లు పబ్లిక్ అంతా కాంగ్రెస్ కే వేస్తారట ఓట్లు నివేదితకే కంటోన్మెంట్ టికెట్ జోరుంది మూడు పార్టీల ఫైట్ సింగరేణిల కొప్పుల గారికి సుక్కలు చూడలేదట మరి కార్మికుల తిప్పలు కండువా కప్పుకుంటే కేసులన్నీ మాఫ్ ఫేమస్ అవుతున్నది బీజేపీ వాషింగ్ మిషన్ కలర్ఫుల్ గా రంజాన్ షాపింగ్ మనకు తెలిసినంత వరకు ఎంత పెద్ద లీడర్ అయినా ఏది మాట్లాడాలన్నా సీఎం ఇంటికో ఆఫీస్కో పోవాల్సిందే అది కూడా టైం ఇచ్చినప్పుడే బరాబర్ టైంకే ఆశ్రమం అయితే ఆడికి పోయి ఎయిటింగ్ కూడా చేయాలి లేలే సారు బిజీ అంటే సరే అని వెనకకు మళ్ళీ పోవాల్సిందే ఇన్నేళ్ళు గట్లనే చూసినాం మరి కానీ ఇప్పుడు అంతా కొత్త కొత్త ఉన్నదుల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఇంటికి పోవుడే కాదు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఇంటికి వస్తున్నాడు మళ్ళా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు ఎలక్షన్ పని మీద భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించే జిమ్మదారి మునుగోడు ఎమ్మెల్యేకే ఇచ్చిండ్రు మరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమైన లీడర్ల తోటి మీటింగ్ పెట్టిండు చాలాసేపు మన బలమేంది బలగమేంది అవతల పార్టీల తాకతేంది ఎట్లా ప్రచారం చేయాలి ఏం చెప్పాలనే సలహాలు ఇచ్చిండు సీఎం సారు అప్పటికే పగటీలు అయ్యే వరకు రాజన్న ఇంట్లోనే చేయగడిగినరు అందరికందరూ భువనగిరి పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ అనేది చాప్టర్ క్లోజ్ అయిపోయింది బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం వచ్చే నెలలో ప్రియాంక గాంధీ మేడం వస్తుందట మిర్యాలగూడ చౌటుప్పల్ల ప్రచారానికి తెలంగాణలో 17 సీట్లుంటే 14 గెలవాలని కాంగ్రెస్ పార్టీ పిలాను ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ టికెట్లు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి డబ్బునే గవి కూడా ఇచ్చేస్తారట ఇంకో వారం అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఆకాంక్షలు జోరు చూపిస్తారట అంతటా మీటింగులు పెట్టాలి పథకాలు బగ్గా పబ్లిసిటీ చేయాలని డిసైడ్ చేసారు ముఖ్యమైన వాళ్ళంతా కూకొని ఎక్కువ సీట్లు గెలిచి హైకమాండ్ కాడ పతారా పెంచుకోవాలనేది కాంగ్రెస్ లీడర్ల తనలాట తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నెల రోజుల సమయమే ఉండడంతో వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఓట్లే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నాయి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి వివిధ జిల్లాల్లో ఈ రోజు జరిగిన ముఖ్యమైన ప్రచార కార్యక్రమాల్లో ఇప్పుడు చూద్దాం కంటోన్మెంట్ టికెట్ నివేదితకే ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ మొన్న కాలం చేసిన ఎమ్మెల్యే నందిత అక్కనే ఈమె లీడర్ అందరితోటి మాట్లాడితే సాయన్నోళ్ళు ఇంట్లోకి ఇస్తేనే బాగుంటది అన్నారట ఎమ్మెల్యే సీట్ ముచ్చట ఇట్లుంటే మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలుస్తానికి మస్తు కష్టపడుతుండు రామన్న ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణ సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు తెలంగాణ గొంతుండద్దు కేసీఆర్ ఉండద్దు కేసీఆర్ ను బొందబెట్టాలి అంటే ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయట బీఆర్ఎస్ ను ఖతం చేస్తానికి ఇక బీజేపీ గురించి గిట్లా అన్నాడు మనకు రామునితో పంచాయతీ లేదు రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం అదే నినాదం తీసుకొని ముందుకు పోదాం మా పార్టీ గురించి అట్లా అంటాడని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ లైన్ లోకి వచ్చినాడు ఎర్రగడ్డలో జాయిన్ కాదు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ ను పార్లమెంట్ కు పంపాలని జోరుగా ప్రచారం చేస్తున్నాడు హరీష్ రావు సారు ఇవాళ పటాన్ చెరువు ఏరియాలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ సర్కార్ నడుచుకుంటే అటుకెళ్లి వాళ్ళు కూడా అందుకున్నారు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు మీరు సభ్యులు ఆ దళంలో మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు మీరు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సార్ యాత్ర జోరుగా నడుస్తుంది నన్ను 2వ పార్ గెలిపియాలి మోడీ సార్ ను 3వ పార్ ప్రధానమంత్రిని చేయాలని కోరుతున్నాడు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ
కార్యక్రమాన్ని చేయడం కోసము మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. ఎంపీ అరవింద్ సార్ ఆర్మూల ఛాయ్ పై చర్చ పెట్టిండు రైతులతోటి. ఛాయ్ కోపుల మీద చూడండి మోడీ సార్ బొమ్మ 400 సీట్ల టార్గెట్. పసుపు బోర్డు అన్నది కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఆగమాగం ఇచ్చినట్టు ఉండదు. అది కార్యాలయాలు పెట్టుడు అది సినిమాకు పోయినట్టు కాదు కదా. మీకు యాదుందో లేదో అప్పట్లో కేసీఆర్ సార్ బగ్గా చెప్పేది ఒక మాట, కామారెడ్డిలో చెల్లని రూపాయి ఎల్లారెడ్డిలో చెల్లుతుందా అని. అంటే ఒక కాడ ఓడిపోయిన లీడర్ ఇంకో కాడ ఎట్లా గెలుస్తాడు అనేది సారు మాట. కానీ ఇది మంది గురించే అనుకున్నాడు కానీ వాళ్ళ పార్టీలో గిట్లనే జరుగుతుంది. ధర్మపురిలో ఓడిపోయిన లీడరు పెద్దపల్లిలో గెలుస్తాడా? అది కూడా ఎమ్మెల్యేగానే ఓడిపోయి ఎంపీగా. అందుకే కావచ్చు గిట్ల మరల పడుతున్నారు పబ్లిక్ సుత. సింగరేణి కార్మికుల ఓట్లు అడగటానికి వచ్చిన కొప్పుల ఈశ్వర్ గారిని ఆర్పారాడుచుకున్నది గీ అక్క. మాకేం పనులు చేయలే గాని ఇప్పుడు ఓట్ల కోసం వచ్చినావని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక గుట్కిల్ మింగబట్టే. అరేవా అక్క సమస్యలు ఎలా పెడుతుంటే హే గవన్ని నాకెందుకని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు ముద్దుగా. బీఆర్ఎస్ క్యాండిడేట్ తోటి వచ్చిన వాళ్ళు ఏదో అనబోతే అల్లం కూడా ఇడిచిపెట్టలే అక్క. ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు బయట వరకు మీకు ఏమని పెడుతుందండి ఫ్యాన్ల కింద కూర్చోండి. అక్క అడిగిన ప్రశ్నలకు తిక్క తిక్క అయ్యి చిన్నగా జారుకున్నారు. ఈడికొచ్చి వాజిబే ఎన్నడన్నా కార్మికుల కాడికి వస్తే గుర్తుపట్టేటోళ్ళు అని లోకల్ ఎమ్మెల్యే మక్కల్ సింగ్ ఠాకూర్ సార్ హోమల్క జోపేయండు. మంత్రిగా ఉంది ఏ ఒక్క రోజు కూడా బొగ్గు గారిపై కానీ కార్మిక సమస్యల మీద కానీ కార్మికుల అంశం పైన కానీ మాట్లాడారు. కొత్తగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కార్మికులందరూ కూడా గుర్తొచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్ లో నేను చిత్తులో ఓడగొచ్చిన. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో గడ్డ వంశీ సార్ చేతిలో ఓడిపోడు పక్కా అని అనుకొచ్చిండు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు. అత్యధిక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ప్రాంతంలో కొప్పులీశ్వర్. నేను ఆధారాలతో చూపెడతా. 2004 ముందు ఆయన ఆస్తులంతా, 2023 తర్వాత ఆయన ఆస్తులంతా, ఏ విధంగా సంపాదించిండు ఆస్తులంతా. ఈ ముచ్చటిట్లుంటే ఈ అన్నతోటి సోషల్ మీడియా పనులు చేపించుకొని పైసలు ఇవ్వకుంటే కొట్టిండట కొప్పుల సారు. ఇదేందని బాధ చెప్పుకుంటుంటే కార్ లీడర్ వచ్చి ధమ్కేలు ఇస్తున్నారు. పవర్ ఉన్నప్పుడే అనుకుంటే అల్లకెళ్ళి దించినాక కూడా అస్సలు తగ్గుతలేడు పో. అమ్మో కొందరుంటారా నాయన, మైక్ అందుకుర్రంటే నాన్పిడిచి పెడతారు, చెప్పిందే చెప్తారు, ఒర్రిందే ఒర్తారు. నీ స్పీచ్కి నెవారెతు దిమాక్ అంతా ఖరాబ్ చేసి పాడైతుండు అని గులుక్కుంటారు ఈనేటోళ్ళు. కానీ పబ్లిక్కు బోర్ కొట్టకుండా అందరు కలకగా సంజయ్తట్టు చెప్పే ఇకమతులు కొన్ని ఉంటాయిల్లో. ఇంటుంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, వీడియో చూస్తుంటే మళ్ళా చూడాలనిపిస్తుంది. ఇంకా ఊరిచ్చొద్దు కానీ సీదా వార్తలకు పోదాం పండ్రి. అవినీతి అంతం కావాలంటే గొట్టు శిక్షలు కొత్త చట్టాలు అవసరం లేదటోళ్ళు. బీజేపీలో షేరికైతే చాలట, కేసులు గీసులు ఏముంటాయట. ఈ నడుమ ప్రతిపక్షాలు మొత్తం ఇదే ఎత్తుకున్నాయి. పబ్లిక్ అల్కగా సమస్య కావాలని బీజేపీ వాషింగ్ మిషన్ అనే పేరు పెట్టారు దీనికి. నేరాలు ఘోరాలు స్కాములు లంగ పనులు చేసిన అంగిని అందరికి చూపించి లోపటేసి కట్టుకొత్తుతే గిర్రున తిరిగినాక బయటికి తీసిండు. హవక్క ఇండ్రులే బీజేపీ అని రాసింది మళ్ళా. ये है उस वॉशिंग पाउडर का नाम, मोदी वॉशिंग पाउडर. బీజేపీ వాషింగ్ మిషన్ లా మోడీ వాషింగ్ పౌడర్ వేస్తే అవినీతి మురికి కొట్టుకపోయి చెక్కున మెరుస్తుందట. అప్పట్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం కూడా గిసొంటి ఐడియానే చేసింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దేశంలో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు కమలం కండువా కప్పుకోగానే మాఫీ అవుతున్నాయి, ఎంక్వైరీలు ఆగిపోతున్నాయి అని కేజ్రీవాల్ సార్ వాళ్ళ పార్టీకి ఈ పోస్టర్ పబ్లిక్ లకి ఇచ్చింది. మొన్న జార్ఖండ్ సీఎం సార్ అరెస్ట్ చేసిన కేసులా టీవీ ఫ్రిడ్జ్ ను సాక్ష్యాల కింద చూపెడితే అరే వీటికి బదులు మంచిగా వాషింగ్ మిషన్ కొట్టి అయిపోవని ఇడ్డిచ్చిండు మన రామన్న. ఎన్సీపీ శరద్ పవార్ సారు, ఆర్జేడీ తేజస్వి యాదవ్ సారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే సారు. ఇట్లా చాలా మందిది ఒకటే మాట, బీజేపీ వాషింగ్ మిషన్ మోడీ వాషింగ్ పౌడర్ అని. పడన్ పార్టీల మీదకి ఈడీ ఐటీ సిబిఐలను గెదుముతున్నారు, కేసులు పెట్టి సతాయిస్తున్నారు, ఇంట్లోకి రాగానే ఇడిచిపెడుతురట. చేలు ఉత్త పుణ్యానికి బంధం చేస్తున్నారు. అంతా రూల్స్ ప్రకారమే నడుస్తుంది. డెవలప్మెంట్ చూసి అందరు మా పార్టీలకు వస్తున్నారు అనేది అధికార పార్టీ వాళ్ళ మాట. దేశంలో జరిగింది జరిగినట్టు చూపిస్తున్నాం. మరి ఇంట్లో ఎవరు చెప్పేది నమ్ముతారో మీ ఇష్టం. ఇక దసరా నాడు పెద్దలకు జమ్మి పెట్టి కాళ్ళు మొక్కుతారు పిల్లలు. చల్లగా బతుకమని దీవించి 100 200 చేతులు పెడతారు. జరంత పెద్దోళ్ళు అయితే
కూసబెట్టి ఇంత మందు పోస్తారు మర్యాదకు. అట్లనే హోలీ పండుగ నాడు పెద్ద మనుషులకు బొట్లు పెట్టి శిల్కలు కుడుకలు దండలేస్తే వచ్చిన వాళ్ళని ఖుషి చేస్తట్టు మంచి దావతీస్తారు. ఇక రేకల పండుగకు అక్క చెల్లెలు రేక కడితే కాళ్ళు మొక్కి కట్నం పెట్టుడు మామూలేనాయే. రాజకీయంలో కూడా గిట్లనే ఒకటి జరిగిందబ్బా. అటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్న, ఇటు జగ్గన్న. వరెవ్వా, సారు మెడలున్న బంగారు గొలుసు తీసి ఎంపీ మెడలేసిండు. ఎమటే కాళ్ళు మొక్కితే దీవెనార్తి పెట్టిండు. పండుగ పూట కొత్త ఎంపీ గారికి జగ్గారెడ్డి సార్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు. పాత ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సార్ కొడుకే అనిల్ అన్న మొన్ననే కాంగ్రెస్ కెళ్లి రాజ్యసభకు పంపిండ్రు. పండుగ నాడు గాంధీ భవన్ ల జగ్గన్నకు శుభాకాంక్షలు చెప్తానికొచ్చి దీవెనార్తితో పాటు బంగారు గొలుసు కూడా ఇస్తే సంబురపడతా అన్నాడట. ఏమటే జగ్గారెడ్డి సార్ తీసిచ్చిండు. ఎన్ని తులాలు ఉంటుందో గాని ఉగాదికి యువ ఎంపీ గారికి సీనియర్ ఎమ్మెల్యే ఇచ్చిన గిఫ్ట్ అయితే అద్దిరిందబ్బా. కానీ ఇది చూసినాక దీవెనార్తి కోసం వచ్చేటోళ్ళంతా మాకు కూడా బంగారు గొలుసులు కావాలని అడుగుతారేమో. జర చూసుకోవే జగ్గన్న. ఏడాదికి 12 నెలలు, 4 నెలలకు ఒక కాలం. కానీ ఏ టైంకి ఎట్లుంటుందో తెలియకుండా అయింది వాతావరణం. మొగులు గురించి బగ్గ తెలిసిన వాళ్ళే తికమకయ్యే పరిస్థితి. ఆనలు పడాల్సిన టైంలో ఎండలు, బగ్గ సలిపెట్టాల్సిన టైంలో ముసురు. గిట్లయితుంది మరి. నిన్న మొన్నటికెళ్ళి చూడరాదుండ్రి, పొద్దంతా బగ్గ ఎండలు కొట్టి పొద్దుముకి గాలి దుమారం పెట్టబట్టే. ఓ 4 రోజులు గిట్లనే ఉంటుందట. ఇక అస్సలు వార్త ఏందంటే మాడువల్గా ఎండాకాలంలా చల్లటి ముచ్చటుల్లో ఈ 7 ఆనలు బగ్గబడతాయట. మొగులను పరిచయబట్టే సంగపోల్లే చెప్పిండ్రు. జూన్ కెళ్ళి సెప్టెంబర్ దాకా 4 నెలలు జోరు ఆనలు పడతాయట. లెక్కకైతే ఈ 4 నెలలే ఆనకాలం. ఈ టైంలో పడాల్సిన ఆనలు పడితే ఏడాదంతా వ్యవసాయానికి తాగుతానికి నీళ్ల తిప్పలు ఉండవు. కానీ మునుపట ఆనకాలంలా ఆనలు లేటుగా అందుకున్నాయి. అటెంకా పడాల్సినంత పడలేదు. హీగేముంది, ఎండాకాలం రాకముందే చెరువులు ప్రాజెక్టులు ఎండినాయి. కొబ్బరి బోండంలా నీళ్లు గుంజి అయింది బోర్ల పరిస్థితి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తులేదు, బోర్లు ఓసులు లేక పంటలన్నీ ఎండబట్టే. ట్యాంకర్లు తెచ్చి షేన్లు బతికించుకుంటానికి తండ్లాడుతున్నారు ఆడాడా. ఎల్నీనో చేయబట్టి ఆనలు తక్కువ పడ్డాయట మునుపు. ఈ తాపకు గా తిప్పలేం లేవు. సరిపోను పడతాయని చెప్పే వరకు రైతులు జరంత నిమ్మల పడొచ్చురు. వచ్చే ఆనల ముచ్చట అటు ఉంచితే ఊర్ల పొంట రాళ్ల వనలు పడుతున్నాయి ఆడాడా. ఒరిషేన్లు కోతకొచ్చిన టైంలా ఇప్పుడు ఈ షెడుపానాలతోటి కొత్త పరిశాన్ వచ్చింది రైతులకు. నా ఇల్లు సూపర్ అని చెప్తానికి పక్కింటోడి ఇల్లు వేస్ట్ అంటే ఎట్లుంటది? నా బండి ఖతర్నాక్ అని చెప్పుకోవచ్చు, కానీ పలానోళ్ళది డొక్కు బండి అంటే ఎట్లుంటది? క్లాస్లో ఒకళ్ళు మంచిగా చదువుతారని చెప్తానికి పక్కన కూర్చున్నోడు చదువు మొద్దంటే మంచిగా ఉంటుందా? ఆఫీస్లో ఒకళ్ళు బగ్గ పని చేస్తారని చెప్పుడు తప్పులేదు, కానీ ఇంకొకళ్ళు ఎందుకు పనికిరారని ఎడ్డిచ్చుడైతే కరెక్ట్ కాదు. సేమ్ గీ ముచ్చట సుతగ్గా సొంటిదే. తప్పైందని పతంజలి, ఎన్ని మాటల తప్పులు చేస్తారని సుప్రీంకోర్టు. అయ్యో, ఈ ఒక్కసారి ఇడిచిపెట్టాలని ఎంత బతిన్లాడినా సవ్వాలే లేదు. మేం చెయ్యాల్సింది చేస్తామని కుల్లం కుల్లా చెప్పిండ్రు జడ్జిలు. ఇంతకు కేసు ఏందంటే, మా మందులు వాడితే ఉబ్బసం ఉత్తగానే నయమైతది, షుగర్ దెబ్బకు పరారైతది, ఇంగ్లీష్ మందులు వేస్ట్ అని అడ్వర్టైజ్మెంట్లు తీసిండ్రు పతంజలి కంపెనీ తరపున. అయితే మనోళ్ళు తయారు చేసిన మందులకు రావాల్సిన సర్టిఫికెట్లు రాకున్నా మార్కెట్లకు ఇడిస్తే కేసు కోర్టు దాకా పోయిందన్నట్టు. ఓ పారి సారీ చెప్తే సరే అని ఇడిచేసిండ్రు. కానీ పతంజలి ఓనర్ బాలకృష్ణ సారు, అంబాసిడర్ రామ్దేవ్ బాబా వారు మళ్ళా గట్లనే ప్రచారం చేస్తున్నారు. కోర్టు చెప్పినా ఇనకుంటా. ఎంత పనికున్నారు, మీ సంగతి చెప్తామని గట్టి వార్నింగ్ ఇయ్యంగానే ఇయాల ఇంకోసారి చెప్తే అస్సలు ఒప్పుకోలే కోర్టు. ముందే మీడియాకు చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కోర్టు మాటను గౌరవించినందుకు ఏం చేయాలనో గదే చేస్తామన్నది సాఫ్ సీదా. మరి మనోళ్ళు ఎప్పుడింతే, అది తయారు చేసినాం, ఇది తయారు చేసినాం, ఇది తింటే అంత ఫాయిదా, అద్దాగితే ఇంత ఫాయిదా అని మాలమ్ముకునే ఇకమత్ చేస్తుంటారు. రామ్దేవ్ బాబా వారు చెప్తే చాలా మంది నమ్ముతారాయే. బిజినెస్ కూడా మస్తు నడుస్తుంది. కానీ ఉన్నాయి లేని చెప్పే వరకు కోర్టుల చుట్టూ తిరిగే కథ అవుతుందన్నట్టు. చూడాలి మరి సుప్రీంకోర్టు ఏం శిక్ష చేస్తుందో.
రోడ్డు మీద కొందరు రయ్యిన పోతారు, సడన్ గా బ్రేక్ కొడతారు. ఇగేముంది, వెనకమర్లు వచ్చేటోళ్ళకి ఏం అర్థం కాక బండి టక్కరిచ్చుడో కింద పడుడో అవుతుంది. కొందరు ఇండికేటర్ వేయకుండానే రప్పున బండి మలుపుతారు. ఎన్కున్నోళ్ళు బ్రేక్ కొట్టలేదంటే గుద్దుడే. ఇక సిగ్నల్ పడ్డా ఆగరు కొందరు పనిమంతులు, అట్లనే దంచుకపోతుంటారు. ఇక కొందరికి ఫోటోల పిచ్చి, అందమైన లొకేషన్ కనిపిస్తే బండి ఆపి టక్క టక్క గుంజుడే. గసంటోళ్ళంతా గీ వార్త జర మంచిగా చూడుర్రి. నో పార్కింగ్ అయినా ఆపితే 1000 ఫైన్ అని గింత పెద్ద బోర్డు రాసిండ్రు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద. అయినా మనోళ్ళు అస్సలు తగ్గుతలేరు. హగో బ్రిడ్జి మీదనే బండ్లాపుడు, ఫోటోలు గుంజుడు, సెల్ఫీలు దిగుడు. ఇంతకంటే మంచి జాగా ఇంకేడ ఉండది. మంచిగా దిగి స్టేటస్లు పెట్టుకోవచ్చని మనోళ్ళ తండ్లాట. హగో బైకులు, ఆటోలు, ఆఖరికి కార్లు కూడా నో పార్కింగ్ జాగల్నే పార్క్ చేసిండ్రంటే ఎంతటి పనిమంతులో చూడురిగా. కానిస్టేబుల్ సార్ వచ్చి ఎల్లగొట్టినా కదులుతలేరు. అటు మొక్కాన పోయినాడు, మేం కూడా దిగినాం, గిట్ల తప్పేంది అంటారా? 3 రోజుల కిందట కారాపి ఫోటోలు దిగుతుంటే ఒకటి అక్కరై ఒకరు పానం పోయింది, ఇంకొకరికి దెబ్బలు దాకినాయి. మునుపు కూడా ఎన్నో జరిగే గిట్లా. హగో గందుకే హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద బండ్లు, కార్లు, ఆటోలు ఏం ఆపొద్దు, ఆపితే 1000 దండు గాని కొత్త రూల్ పెట్టి బోర్డులు నాటిండ్రు పోలీసులు. అయినా మనోళ్ళు అట్లనే దిగుతుంటే ఫస్ట్ నాడని వార్నింగ్ ఇచ్చి ఇడిచబెట్టిండ్రు. కావాలంటే బ్రిడ్జి కింద పార్కింగ్ చేసి మీదికొచ్చి సైడ్లకు నిలబడి సెల్ఫీలు దిగొచ్చు. ఏహే అంత రిస్క్ ఎవడు చేస్తాడు? అయినా బండ్లాపితే ట్రాఫిక్ వాళ్ళకి ఎట్లా తెలుస్తది అంటారా? బ్రిడ్జి మీద ఈడికెళ్ళి ఆడిదాకా సీక్రెట్ కెమెరాలున్నాయి, ఉత్తగానే దొరికిపోతారు. కాబట్టి ఫోటోల కోసం మాత్రం చేయకుర్రి, పరేషాన్ల పడకుర్రి. పండుగలు వచ్చినాయంటే దుకాణాల ముంగట ఆఫర్ బోర్డులు పెడుతుంటారు. 50-50, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 4 కొను 3కే బిల్లు కట్టు అనే బోర్డులు చూస్తుంటాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే పేపర్లు, టీవీలలో యాడ్లు ఇస్తారు. దందాలు పోటీ మీద నడుస్తుంటాయి కాబట్టి గిరాకులు పెంచుకుంటానికి ఎవల తిప్పలాలై మరి. కానీ గీడ మాత్రం ఏ పబ్లిసిటీ అవసరం లేదు, ఎవ్వరు విలవాల్సిన పనే లేదు. గీ సీజన్ వచ్చిందంటే చాలు గిట్ల లైన్లు కడతారు. చార్మినార్ కాడ కాలు పెట్టే సందు లేదు, ఎటు చూసినా దుక్నాలే. తెల్లారితే పండుగ కాబట్టి కావలసిన కొనుక్కుంటానికి బగ్గొస్తున్నారు. చీరెలు, తీర్తీర్ డ్రెస్సులు, గాజులు, పర్సులు, బొట్టు బిల్లలు, సూట్లు, బూట్లు, షెర్వానీలు, టోపీలు, అత్తర్లు, సుర్మా. ఒక్కటేంది, పర్సు నిండా పైకం పట్టుకొని వస్తే సగులం కొనుక్కోవచ్చు. सूट, साड़ीज, चप्पल, सेंट, इतर, सुरमा, जानीमास, हर चीज मिलते हैं यहाँ पे. अच्छे कमी रीजनेबल है. ఏడాదంతా ఒగెత్తు, రంజాన్ షాపింగ్ ఇంకో ఎత్తు. మరి రంజాన్ నెల చాలైన కంచి జోరుగా నడిచింది. ఆఖరి నాడు ఇంకింత ఎక్కువనే వచ్చిండ్రు. ముస్లింలే కాదు మామూలు పబ్లిక్ సుతా ఈ టైంలోనే షాపింగ్ కాయిష్ చేస్తారు. బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, అట్లా మాకేం అవసరం ఉన్నాయో అవి తీసుకున్నాం. చార్మినార్ అంటేనే నైట్ లుక్, ఇట్స్ నైట్ లోనే బాగుంటుంది చూడడానికి, డే టైమ్ లో ఇట్ డజంట్ లుక్ సో గుడ్. వ్యాపారం సుతా మంచిగానే ఉన్నదట ఈ తాపకు. నార్మల్ టైంలో 5000 అయిందా, ఈ రంజాన్ టైంలో 10,000 15,000 అవుతుంది. తెల్లారిందంటే రంజాన్ ప్రార్థనలు చేసి అలైబల ఇచ్చుకొని షామంగులు తినుడేగా. పెద్ద పెద్ద దుకాణాలే తీసుకొచ్చి బుడ్డ కిరాణా దుకాణాలు, షాయి బండ్లకు సరుకులు వేస్తుంటారు. మార్కెట్లో కూరగాయలు పట్టుకొచ్చి గల్లీ దుకాణాలలో వేసిపోతుంటారు. మారు బేరగాళ్ళు అంటారు. అవతల అగ్వకు తీసుకొస్తారు, చిన్న దందాలు చేస్తోళ్లకు సప్లై చేస్తారు. వాళ్ళు కస్టమర్లకు అమ్ముతారు. నడిమిట్ల ఎవల లాభం వాళ్ళకు వస్తుంది. ఇంకింత ఎక్కువ కమాయించాలని కొన్నిసార్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పట్టుకొస్తుంటారు. సరుకు సోదలైతే తప్పేం కాదు కానీ మనోళ్ళు గివ్వి తెచ్చే బుక్ అయిండ్రు. రైట్, లోపటికి పోతే బార్దాన్ వేర్చున్నది. గడపకు అడ్డంగా జమాయించి పెట్టిండ్రు. అర్రలకు పోతే మంచిగా సంచుల మూటలు. ఏంటి అని ఇప్పి చూస్తే మొత్తం మందు కీసాలే. 30 సంచులు, సంచుల 3 బాక్సులు, మొత్తం 90 కాటన్లల్లా 90 బాటలు పెట్టిండ్రు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలా గీ గోదాంల మందు దాసిండ్రని అబ్కారోళ్లకు మతిలో వస్తే తాళం బలగొట్టి 7 లక్షల విలువ చేసే మందు పట్టేసిండ్రు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన లిక్కర్ స్టాక్ చేయబడి ఉందంటే మేము
గోడౌన్ రైడ్ చేసి పట్టుకున్నాము. మధ్యప్రదేశ్ కెళ్ళి మందు అగ్వకు తెచ్చి మనోళ్లకు పిరానికి దాపిస్తున్నట్టు ఈ గిటు చూడురి మొత్తం బెల్ట్ షాప్ల మందే. పాత వరంగల్ జిల్లాల 15 రోజులనే 66 మంది మీద కేసులైనాయి అంటే దందా ఎట్లా నడుస్తుందో చూడురిగా. వైన్సులకెళ్ళి తెచ్చుడు, గల్లీల అమ్ముడు, ముంగట కిరాణం షాపు, లోపట బెల్ట్ షాపు, ఉద్దెర నడుస్తది, 24 గంటలు దొరుకుతది. ఈగేముంది మనోళ్ళు గుంజుడే గుంజుడు. పలానా కాడ సాటుంగా అమ్ముతుండ్రని తెలిస్తే అబ్కారోలు పోయి పట్టేసిండ్రన్నట్టు. అబ్బాబ్బాబ్బా ఏం ఎండలు పొద్దుగాల 8 గంటలకెళ్ళే సరుచుడు జరుస్తున్నాయి అబ్బా. ఓ అర్ధగంట సేపు బయట తిరగాలంటే బేవోస్లో అయ్యే పరిస్థితి. అంతటా గీ తిప్పలుంటే గీళ్లకు డబుల్ తిప్పలున్నాయుల్లా. రోడ్ల మీద పోగే, గల్లీల పోగే, ఇండ్ల నడుమ పోగే, ముక్కులకు దస్తులు మాస్కులు కట్టంది బయటికి వస్తట్టు లేదు, మోసమారుతలేదు. గీతగానం పోగ ఏడుకెళ్ళి వస్తుందంటే చెత్త కుప్పలు గాలి కాదు చెత్త గుట్టేదలగా పడుతుంది. అగ చూడుండ్రి ఏ తీర్ల పొగ గమ్మిందో. కరీంనగర్ లా మానేరు పక్కకే ఉంటది డంపింగ్ యార్డు. సిటీ చెత్త మొత్తం ఈడికే వస్తుందట. ఎండలకు ఎట్లా అగ్గంటుకుందో మరి. రాత్రిపూట అంట పెడితే తెల్లారేదాకా నిద్ర ఉండట్లేదు. ఎవరన్నా ఈ అస్తమా పేషెంట్లు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్కి కొంచెం సెక్యూరిటీ లాగా పెట్టి వాళ్ళు ఎవరు రాకుండా. రాగి తీగల కోసం చెత్తేరుకునేటోళ్ళు అప్పుడప్పుడు మంట పెడుతున్నారట. ఊటీలో ఉన్న పరిస్థితి మాకేమో పొగ మంచు లెక్క ఉంటుంది ఇక్కడ. ఆ పొగ ఏంటంటే మాకు ఊటీ కాదు ఇక్కడ, పొగతో చచ్చిపోతున్నాం. అప్పుడేమో శ్వాస ఆడది, ఇప్పుడేమో ఉక్కపోత, పొగ మంచు, దోమలు, ఈ బాధ. లెక్కకైతే మిషన్లతోటి ఎప్పటికప్పుడు పోతం పెడతారు. కానీ ఈడో మిషన్ పెట్టినా చక్కగా పనిచేస్తలేదట. అటు ఎండ కాక ఇటు పొగతోటి మానేరు దగ్గరుండే పబ్లిక్ కు పెద్ద కష్టమే వచ్చింది పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటా మళ్ళా, నమస్తే.